ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగిలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మలయప్ప స్వామివారికి దివ్య ప్రబంధ నివేదన. అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తున్న సప్తగిరులు. వేణుగోపాలుని అలంకరణలో శ్రీరంగనాథుని దర్శనం. నెల్లూరు తల్పగిరి క్షేత్రాధీశుని సన్నిధిలో అధ్యయనోత్సవాలు. శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి పుష్పార్చన. కడపలో కనుల పండుగ ధనుర్మాస ఉత్సవం. ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి అభిషేకోత్సవం. భక్తుల దైవనామ స్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తి. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధాభక్తులతో ఆళ్వాళ్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేశారు. திருத்தக்கேர் வெள்ளியேர் வெய்ய விளநிதி வண்ண கண்ணபுரம் தொழுதாள் கல்வியோ கைவளமுத்தே நின்னிவள் நோக்கினால் காணுமோ கண்ணபுரம் என்று காட்டினார் எண்ணமிருக்க இனிவள் நானுமோ வேங்கடன் நீர்மலை என்று வாய் வருவினால் மெய்யம் வினவி இருக்கின்றார் கண்ணபுரம் என்று பேசினார் உருவினால் வேங்கடன் நீர்மலை என்று வாய் வருவினால் மெய்யம் வினவி తల్పగిరి క్షేత్రాధీశుడు భక్తుల ఆరాధ్య దైవం శ్రీ రంగనాథ స్వామివారు వేణుగోపాలుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులో కొలువై ఉన్న తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి వేణుగోపాలుని అలంకారం చేశారు. ఆళ్వార్ల సన్నిధిలో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచి సేవలో దర్శించుకుని భక్తులు పులకితులయ్యారు.
కడప జిల్లా పాతకడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం ధనుర్మాస శోభతో కాంతులేనింది. ఆలయంలో శ్రీ పద్మనాభ స్వామివారి మూలమూర్తికి అర్చకులు ఉదయాత్పూర్వమే ఏకాంతంగా అభిషేకం చేశారు. తర్వాత శ్రీ పద్మనాభ స్వామి, శ్రీకృష్ణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులకు సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. అనంతరం శ్రీ అనంత పద్మనాభ స్వామి మూలమూర్తికి అష్టోత్తరాల సహితంగా పుష్పార్చన జరిపారు. 108 నెయ్యి దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు ముందుగా ఆలయ ఆవరణలోని శ్రీ కాలభైరవుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, పసుపు, చందనం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పూలమాలలతో కాలభైరవునికి అలంకరణ చేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకం చేసి నివేదన, హారతులు అందజేశారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ సర్వ మానవాళి శ్రేయస్సు కోసం బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులతో టీటీడీ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కె రాజగోపాలన్ ఆసక్తికరంగా వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని ఆస్వాదించారు. ఏడుకొండలవాణి దివ్య చరణ సన్నిధానములో పద్మావతి సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీచరణములలో సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ ఈనాటి తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவும் తీయనిల్ తూషాగం చెప్పేలోరెంబావాయ్. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరించుకుంటున్నాం. భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంతో 5వ రోజుకు ఈ వ్రతం చేరుకున్నది. పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం.
மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனைத் துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவும் தீயினில் தூஷாகம் செப்பு ఏలోరెంపావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ అళగనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి పల్లకి సేవ, డోలోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పగల్పతు ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామివారికి రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత ఉత్సవాలను పల్లకీపై కొలువు తీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. అనంతపురంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడముచ్చటగా అలంకరణ చేసి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ఆపై స్వామివారికి తిరుపావై పాసుర నివేదన చేసి మంగళహారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా చక్రస్నానం నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. భద్రాచలం క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పుష్పార్చన జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించారు. తర్వాత స్వామివారికి తిరుపావై పాసుర పఠనం చేసి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జూనియర్ విభాగంలో 6, 7వ తరగతి విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 8, 9వ తరగతి విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. ఖమ్మం నగరం గుట్టల బజార్లోని పాఠశాలలో భగవద్గీత శ్లోక పఠన పోటీలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 2 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని
తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో పగల్పత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు బంగారు ఆభరణాలు, పచ్చలు, కెంపులతో కూడిన హారాలు, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ ఆలయ ఆవరణలోని బేడా మండప ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న అహోబిల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి ఆధ్వర్యంలో స్వామివారికి ఆరాధనలు జరిపి దివ్య ప్రబంధ పఠనం, సేవాకాలం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూరుతడ ఉత్సవం జరిపారు. అక్కార వడిసెల్ అనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి మంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా నాగావళి నదీ తీరం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఇక్కడ కొలువు తీరు ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కాలభైరవ స్వామివార్లకు అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల సుందరంగా కొలువు తీర్చారు. పలు క్రతువులను వేడుకగా పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించాయి. అపర దాసభక్తికి ప్రతీకగా నిలిచే భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా దర్శనమిచ్చారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అర్చకులు నిత్య ఆరాధనలు పూర్తి చేసి అభిషేకం నిర్వహించారు. తొలుత కలశ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి గజపూల మాలలు, తులసి, నాగవల్లి దళాల హారాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి ఏక, ద్వి, పంచ, నక్షత్ర, కర్పూర హారతలు సమర్పించారు. ఇక చిత్తూరు నీవానది సమీపంలో నెలవైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. ప్రధాన మూలమూర్తులకు అర్చకులు ప్రదోష పూజలు నిర్వహించిన తరువాత కాలభైరవ స్వామివారికి తైలాభిషేకం జరిపారు. తరువాత పంచామృతాలు, విభూతి, పసుపు, మంచిగంధం తదితర ద్రవ్యాలతో కాలభైరవునికి అభిషేకం నిర్వహించారు. గన్నేరు, రోజా, చామంతులు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి సంపెంగ, గరిక, బిల్వదళాలతో కాలభైరవ అష్టకాలను పఠిస్తూ అర్చనలు నిర్వహించారు. పంచహారతలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శక్తిధరా శివ శక్తిమయా
తారకాంతకా త్వామేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సంతానకారకుడు మంగళకరుడు శివపార్వతుల తనయుడు శరవణభవుడి కళ్యాణోత్సవాలతో ఆలయాలు కలకల్లాడాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా సాగిన స్కందషష్ఠి ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుమారస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్కందషష్ఠి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలను జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకల ఆభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చక్కని వేదికపై ముచ్చటైన అలంకరణలో వల్లి దేవసేన సమేతంగా స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, కంకణధారణ, యజ్ఞోపవీతం, మాంగళ్య ధారణలతో వైభవపేతంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఒంగోలు వాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ వరాల నాగేంద్రుడి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్కందషష్ఠి పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణం రమణీయంగా జరిగింది. చక్కని అలంకరణలతో కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.